మెల్లగా 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 తిను. సమయానికి బయట ఉంది బాడీ. మెల్లగా మెల్లగా నీళ్ళు తాగు నీళ్ళు తాగు. తాగు. నేనంటే నీకెంత అభిమానం నాయుడు బావా. దాన్నే ఉంది కావేరి. నీకు నేను చెప్పాను కదా, నువ్వు నా మనిషివి, నీకోసం నేను ఏమైనా చేస్తాను. నా మనిషివి. నా స్నేహ ప్రాణాలు కాపాడా. నీకోసం నా ప్రాణాలని ఇస్తాను. ఎంత సాయం చేసావు. థ్యాంక్ యూ నాయుడు బావా. ఇక నేను తింటానులే, నువ్వు వెళ్ళు. బా తిను. అలాగే. ఇదిగో ఇంకేమైనా కావాలంటే చెప్పు, నేను తెస్తాను. బాగా తినాలి ఎండాకాలం. ఇదిగో నీళ్ళ దగ్గర ఇదిగో. అమ్మో, ఈ సీన్ కూడా అదిరిపోయింది. స్నేహ చూసేసింది. అయితే ఇక రచ్చ రంబాలన్నమాట. అంతే కదా మరి. అమ్మా నువ్వు కూడా ఒక ముద్ద తిను. నేను తినే అన్నం ఆ నాయుడు బాబు పట్టుకొచ్చిందేగా, నాకొద్దు. ఏమవుతుందో ఏంటో. అక్కడ గొడవ అవుతుంది, రచ్చ రచ్చ. దీని స్నేహ ఇదిగా. వద్దు, కడుపు నిండిపోయింది. అదేంటి తినకుండానే కడుపు నిండిపోద్ది. తిను. తినిపించావుగా, నిండింది. తినిపించానా? ఏం మాట్లాడుతున్నావు స్నేహ? నేను తినిపించడం ఏంటి? ఇంకేం మాట్లాడతాను? తమరు ఆపద్ బాంధవుడు కదా. ఎవరికి ఆపదొచ్చినా ఆదుకుంటారు, ఎవరికి కన్నీళ్ళు వచ్చినా తుడుస్తారు, ఎవరికి ఆకలి వేసినా తినిపిస్తారు. అందుకేగా ఊరంతా మిమ్మల్ని దేవుడు అంటుంది. ఇలా మాట్లాడుతుందేంటి? కొంప తీసి నేను కావేరికి అన్నం పెట్టడం చూసేసిందా? అంటే స్నేహ అది ఇంకేం చెప్పకు. ఇందాక నాకు అన్నం తెస్తానని ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్తాను? అన్నం తేడానికి వంటింటికి వెళ్ళాలి కదా, వంటింటికి వెళ్ళాను. నిజం చెప్పు. అంటే అన్నం తెస్తుంటే దారిలో కావేరి వాళ్ళ అమ్మ కావేరి అన్నం తింటలేదు అంటేను నేను వెళ్ళి తమరెళ్ళి ఓదార్చి అన్నం పెట్టొచ్చారు. అవునవును. ఈ రోజు ఆకలంటే అన్నం పెట్టారు, రేపు ఇంకేదో బాధ చెప్తుంది, దాంతో వెళ్తారా? చిచి ఏం మాడుతున్నావు స్నేహ? నేను రాముణ్ణి. ఇదిగో ఈ జన్మకే నువ్వే నా భార్యవి, నీ ఒక్కదానికి సొంతం. మరి ఏ ఆడదానక కన్నెత్తి కూడా చూడండి నేను. థ్యాంక్స్ నాయుడు బావా, కానీ నువ్వు చేసిన సాయం వృధా అయిపోయింది. పర్లేదులే కావేరి, మనం నీ లవన్ని కలుద్దామని వెళ్ళాం, అతను రాలేదు. ఈ రోజు కాకపోతే ఇంకో రోజు వస్తాడు, రేపు వస్తాడేమో లేదా ఇంకో రోజు వస్తాడేమో. ఎప్పటికప్పుడు వస్తాడు కదా, అప్పుడు కలుద్దాం. అలాగే నాయుడు బావా, గుడ్ నైట్. సూపర్ షాట్. జాగ్రత్తగా మళ్ళీ థ్యాంక్స్ నాయుడు బావా, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. వెళ్ళు.
వెళ్ళొస్తున్నావు నాయుడు బావా? నువ్వు ఇంకా మేలుకునే ఉన్నాను స్నేహ. ఇప్పుడిప్పుడే మేలుకుంటున్నాను. ఎక్కడికి మళ్ళీ వస్తున్నా? స్నేహ మూవీ సెకండ్ హాఫ్ ఏం జరుగుతుందో చూడొద్దు. పద రా, రావే, రమ్మంటుంటే. రాత్రిపూట ఎంతసేపు మెలుగుగా ఉండటం మంచిది కదా ఆరోగ్యానికి. ఏ చీకటి రహస్యాలు తెలిసిపోతాయనా? రహస్యాలేంటి? ఎక్కడికి వెళ్ళొస్తున్నావో చెప్పు. అంటే అది బయట ఏదో అలిగిడైతేను గేట్ దగ్గర ఎవరైనా వచ్చారేమో అని చూద్దామని వచ్చాను. చూస్తే ఎవరో లేరు, అందుకే వెనక్కి వచ్చేస్తున్నాను. బయట దొంగలు ఎవరూ లేరా? దొంగల లేరు లేరు, ఎవరంటారు? మరి ఇంట్లో? ఇంట్లో దొంగలు ఎందుకుంటారు స్నేహ? ఏం మాడుతున్నావు? నీ వెనకాలే వచ్చారేమో. నాయ ఏం మాడుతున్నావు స్నేహ? నీ మాటలకన్నా అర్థం ఉందా? నా మాటలకే కాదు, నా జీవితానికి కూడా అర్థం లేకుండా పోతుంది. ఆ దొంగలపై ఉన్న బాధ్యత, శ్రద్ధ నాపై లేవు. ఇదిగో స్నేహ, నువ్వేం మాడతావు నాకైతే అర్థం కావట్లేదు. కథ అర్థమేలా చెప్పు, అర్థం చేసుకుంటాను. ఆలోచిస్తే అన్నీ అర్థం అవుతాయి నాయుడు బాబా. గుడ్ నైట్. స్నేహ ఇదిగో స్నేహ ఏం ఆలోచించాలి, ఏం అర్థం చేసుకోవాలి? ఏంటో ఈ ఆడవాళ్ళ మాటలేమి అసలు అర్థమై సావు. కలిసి పడుకోవాల్సిన వాళ్ళు ఎడమొహం పెడమొహంగా ఉన్నారంటే మన ప్లాన్ సూపర్ గా వర్కౌట్ అయిందే. అవునమ్మా, ఈ జోరు ఇలాగే కొనసాగించాలి. ఈ రోజు మొహాలు వేరయ్యాయి, రేపు పడకలు వేరు కావాలి, ఎల్లుండి గదులు, ఆ తర్వాత ఇల్లే వేరు కావాలి, ఆఖరికి జీవితాలే వేరు కావాలి. ఇద్దరు విడాకులు తీసుకోవాలి. అదే మన చివరి మెట్టు. అంటే మనం ఇంకా మొదటి మెట్టు మీద ఉన్నామన్నమాట. అబ్బా, డిప్రెషన్ అవకే. ఎన్ని మెట్లైనా మొదటి మెట్టుతోనే ప్రారంభం అవుతుంది. ఒక మెట్టు ఎక్కేశాం కదా, మిగతావి కూడా ఎక్కేస్తాం. అప్పటిదాకా నిద్రపోకూడదు. అమ్మో, నా వల్ల కాదు, నాకు నిద్ర వస్తోంది. అసలేం జరుగుతుంది అర్జున్? తను నెల తప్పడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. తను కావాలని చేస్తుందో తమాషా చేస్తుందో తెలియట్లేదు. ఆ రోజేమో హోటల్లో ఏం జరగలేదు అంది, ఈ రోజు ఇలా జరిగింది. నేను తల్లిని కాబోతున్న సంతోషాన్ని మనసారా అనుభవించక ముందే నా తలపై పిడుగులాంటి బండ వేసింది. బాధపడక పర్ణ, ఏం కాదు. ప్రెగ్నెంట్ అన్నది అంటుంటే ఏం కాదని నువ్వంటావేంటి? అసలు తప్పంతా నీది. నేనేం చేశాను? ఆ రోజు హోటల్లో ఏం చేసావు? నాకేం తెలీదా పర్ణ? ఆ రోజు ఏం జరగలేదని ఇందో చెప్పింది కదా. మరి ఈ రోజు జరిగింది అంటుంది అంటే అప్పుడు చెప్పింది అబద్ధమా? లేదా పర్ణ. అయితే ఇప్పుడు చెప్తుంది అబద్ధమా? అప్పుడంటే ఇప్పుడంటావు, ఇప్పుడంటే అప్పుడంటావు. నాకేం తెలీదు. అసలు అక్కడ ఏం జరగలేదు. జరిగింది బావా. ఇలాగే అదే నీ చేతులతో నాకు టిఫిన్ తెచ్చిపెట్టవా? బాగా ఆకలిస్తుంది. టిఫినే కదా, తెస్తాను. మహారాణిలా ఉండాలని కలలు కని చివరకు పని మనిషిలా అయిన వాళ్ళని ఏమంటారే సుకు? ఇంకేమంటారు? పప్పు దద్దమ్మా అంటారు.